అమ్మ రాముడు కాకుండా భరతుడు రాజయ్యారా కదా. ఒక్కసారి ఆలోచిస్తే భరతుడు రాజవ్వటం కోసం ఇంత తతంగం నడిచిందా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మందర అప్పుడప్పుడు రియలైజ్ అవుతుంది అనమాట. నిజమే కదా, నేను చెప్తుందంతా నమ్మేస్తుంది కదా కైకేయి అని చెప్పేసి, నేను అనుకున్నది జరగబోతుంది అని చెప్పి మందర కూడా అనుకుంది. కైకేయి పాపం నిజంగానే నమ్మేసింది. వెంటనే అడిగిందంట, మందర మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడు నా కొడుకు రాజవ్వాలంటే నేనేం చేయాలి? ఒకవేళ కౌసల్య గనక రాజమాత అయిపోతే ప్రతిరోజు నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి వంగి దండం పెట్టాల్సి వస్తుంది. తను రాజమాత అయితే తన కొడుకు రాజు అయిపోతే నా కొడుకు ఏమైపోతాడు? అడవుల పాలైపోతాడు. ఇంకా నేనేమైపోతాను? అడవుల పాలైపోయిన కొడుకు ఒక తల్లిని అయిపోతాను. అట్లా ఉండటం నాకు ఇష్టం లేదు. ఏం చేయాలో చెప్పు అని చెప్పేసి అడిగిందంట. అది కూడా నాతోనే చెప్పిస్తావే అని చెప్పి మందర అన్నదంట. లేదు లేదు చెప్పు, ఎలా అడగాలి, ఏం చేయాలో నాకు ఏం తోచడం లేదు, అసలు నా బుర్ర పనిచేయడం లేదు, నువ్వే చెప్పు అంటే అప్పుడు చెప్పిందంట మందర. ఏమని సలహా ఇచ్చిందో తెలుసా? దశరథ మహారాజు గారిని ఒకానొక సమయంలో కాపాడింది నువ్వే. శంబరాసురుడు అని చెప్పి ఒక రాక్షసుడితో యుద్ధం చేస్తున్నటువంటి టైంలో నువ్వేమో ఆయనతో పాటు ఉన్నావు. ఆ సమయంలో ఆయన్ని 2 సందర్భాల్లో రాక్షసుల నుంచి తప్పించి ఆయన ప్రాణాల్ని కాపాడావు. 2 సార్లు నువ్వు రక్షించినందుకు గాను ఏవైనా 2 వరాలు కోరుకో అని చెప్పేసి దశరథ మహారాజు గారు అప్పుడే నీకు చెప్పాడు. నువ్వు వినలేదు. సమయం వచ్చినప్పుడు నేను అడుగుతానని చెప్పేసి అన్నావు. ఆ 2 వరాలు ఇప్పుడు కోరుకో అని అన్నాడు. ఏం కోరుకోమంటావు అని అడిగితే, అది కూడా నా చేతే చెప్పిస్తున్నావా నువ్వు? సరే, మొదటిది 14 సంవత్సరాల పాటు శ్రీరాముణ్ణి అడవులకు వెళ్ళిపోమని చెప్పు. కట్టు బట్టలతో కాదు, నార బట్టలతో 14 సంవత్సరాల పాటు అరణ్యవాసం చేయమని చెప్పు. అడవుల్లోనే ఉండమని చెప్పు. 14 ఏళ్ల తర్వాత రమ్మని చెప్పు. 2, భరతునికి అదే ముహూర్తానికి పట్టాభిషేకం చేయమని చెప్పు అని అడగమన్నాడు. అదేంటి 14 సంవత్సరాలు అంటే, ఈ 14 ఏళ్లలో ఒకవేళ ఇప్పటికే నీ కొడుకు ఇక్కడే ఉంటుంటే పితృసేవ చేసుకుంటూ తండ్రి దశరథ మహారాజు గారికి మంచి ఇష్టమైనటువంటి కొడుకుగా పేరు తెచ్చుకునేవాడు. ఇన్నాళ్ళు తండ్రి సేవ చేసుకుంటూ ఇక మంచి పేరు ఎవరు తెచ్చుకున్నారు అటు ప్రజల్లో గాని ఇటు తండ్రి దగ్గర గాని? రాముడు కదా. 14 ఏళ్ళు ఉంటే గనక భరతుడు కూడా అంతే గొప్ప పేరు తెచ్చుకుంటాడు. ప్రజల్లో కూడా మంచి రాజు అని చెప్పి పేరు తెచ్చుకుంటాడు. ఈలోగా తను వెనక్కి తిరిగి వచ్చినా కూడా రాముడు నీ కొడుకును ఓడించలేడు. కాబట్టి 14 ఏళ్ల పాటు శ్రీరామచంద్రమూర్తిని అడవుల పాలు చేయి. నీ కొడుకుని అదే సమయానికి పట్టాభిషిక్తుని చేయమని చెప్పి దశరథుని అడుగు. నువ్వు అడిగితే కాదనలేడు అని చెప్పి అడిగిందంట. నారబట్టలు. నారబట్టలు అంటే రాజులు అంటే పట్టుబట్టలు వేసుకుంటారు కదా కదా. అలాంటి రాజుగారు అరణ్యాలకు వెళుతున్నప్పుడు పత్తి బట్టలు వేసుకుంటే పతీస్ కాటన్. సో అలాంటి బట్టలు వేసుకుంటే గనక ఎక్కువ కాలం పాటు ఉంటాయి అనేటువంటిది. అవి కూడా వీవర్స్ తెలుసు కదా నీకు. అలాంటి వారి ద్వారా తయారు చేయబడ్డటువంటివి అన్నమాట. అలాంటి బట్టలు వేసుకుని వెళ్ళిపోమని చెప్పి ఆవిడ సలహా ఇచ్చిందంట. మొత్తానికి మందరిచ్చిన సలహాను కైకేయి పాటించి విజయం సాధించిందా? దశరథ మహారాజు గారు కైకేయి అడిగినటువంటి 2 వరాల్ని ఒప్పుకున్నారా? నిజంగానే రాముడు అడవులకు వెళ్ళిపోయాడా? ఒప్పుకున్నాడా వెళ్ళడానికి? అసలు ఈ డీటెయిల్స్ అన్ని తెలియాలంటే నెక్స్ట్ స్టోరీలోకి వెళ్ళిపోవాలి. తెలుసుగా, నెక్స్ట్ స్టోరీలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒకటికి. బాయ్.